అభివృద్ధి అంటే ఏంటి? మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేదే అభివృద్ధి. అందుకు కేరవ్గా మారింది ఆ జిల్లా. ఒకప్పుడు ఫ్యాక్షన్, కరువుకి పేరున్న ఆ జిల్లా ఇప్పుడు ప్రశాంతతకు, ఉపాధి వనరులకు అడ్రస్గా మారుతోంది. ఈ మార్పుకి కారణం ఎవరు? ఏ ప్రభుత్వ పాలన ఆ జిల్లాని పూర్తిగా మార్చివేసింది? చెప్పిందే చేస్తాం, చేసేది చెబుతాం అన్న మాటలకు ప్రతిరూపంగా మారిన ఆ జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చూపిస్తా పదండి. విశాలంగా పరిశుభ్రంగా ఉన్న ఈ రోడ్లు, ఎత్తైన భవనాలు, వీటిని చూడగానే మీరిదేదో మెట్రో సిటీ అనుకుంటున్నారేమో, కానీ కాదు. ఇది మన అనంతపురం. కేవలం రోడ్ల అభివృద్ధికే కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అనంత ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపు 5 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. అందులో ముఖ్యంగా రోడ్ల విస్తరణ ప్రధానంగా చెప్పుకోవాలి. గత ప్రభుత్వాలు నిర్మాణంలోనే వదిలేసిన పనులతో పాటు కొత్తగా పలు లింక్ రోడ్లను వైఎస్ జగన్ పాలనలో పూర్తి చేశారు. ఇంకొన్ని త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ రోడ్ వరకు కూడా ఈరోజు 300 కోట్ల రూపాయలతో దాన్ని కూడా మేము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 18 నెలల్లో ఈరోజు ఆ టవర్ క్లాక్ ఫ్లైఓవర్ని పూర్తి చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారితో చొరవుతున్న ఈరోజు దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క మెయిన్ రోడ్స్ని కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. గుత్తి రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్క్ కానివ్వండి, హౌసింగ్ బోర్డులో కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ రోడ్ కానివ్వండి, రహమత్ నగర్లో కానీ ప్రతి ఒక్క మెయిన్ రోడ్ని కూడా పూర్తి చేయడం జరిగింది. గుత్తు రోడ్డు మొదలుకొని దాదాపుగా 5 కిలోమీటర్ రోడ్డు అయితేనేమి, ఈరోజు సుభాష్ నగర్ రోడ్డు 9.2 కిలోమీటర్లు అయితేనేమి, శ్రీకంఠం నుంచి వయ్యా ఆర్టీసీ బస్టాండ్ మీదుగా గుత్తి రోడ్డు అయితేనేమి, రాజు రోడ్డు అయితేనేమి, హౌసింగ్ బోర్డు రోడ్డు అయితేనేమి, విద్యుత్ నగర్ అయితేనేమి, శ్రీనగర్ కాలనీ అయితేనేమి, కోర్ట్ రోడ్డు అయితేనేమి, ఈరోజు మన సైఫుల్లా బ్రిడ్జ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు అయితేనేమి, రైల్వే స్టేషన్ నుంచి ఎర్నాల కొట్టాల వరకు అయితేనేమి, ఇంతేకాకుండా అనంతపూర్ నగరంలో ప్రతి డివిజన్లో సందు సందుకు, గొంతు గొంతుకు ఈరోజు ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడో ఆ సచివాలయ వ్యవస్థ పేరు కోసమో ఇంకో దానికోసమో కాకుండా ఒక ఆచరణాత్మకమైన విధానం ద్వారా ఈరోజు ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు అభివృద్ధికి సంబంధించి రోడ్లకైతేనేమి, కాలువలకైతేనేమి, విద్యుత్ దీపాలకైతేనేమి, విద్యుత్ స్తంభాలకైతేనేమి ఈ రకమైన ప్రజల మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేసి 100% బిల్లులు ఇచ్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ మాత్రమే దక్కింది. రోడ్లు మాత్రమే కాదు, నగరంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వైద్యపరంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు పెద్ద రోగాలు వస్తే దగ్గరున్న బెంగళూరుకో లేదంటే హైదరాబాద్, గుంటూరు వంటి నగరాలకు రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనంతపురం జిల్లా ప్రజలకు లేదు. సుమారు 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ, జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రుల విస్తరణ జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు 300 కోట్ల రూపాయలతో సర్జికల్ బ్లాక్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 25 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ని కూడా ప్రారంభించడం జరిగింది. 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎంసీహెచ్ బ్లాక్ కానీ, ఆప్థమాలజీ కానీ, ఆల్ సర్జికల్ అటాచ్డ్ విత్ ఆపరేషన్ థియేటర్స్ కట్టే 300 కోట్ల నాడు నేడు కింద కూడా తీసుకొని వస్తే, నేను ఒకటి ఆ ప్రభుత్వం చేసిన తప్పు. ఒక దగ్గర జీజీహెచ్ అనేది కూడా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ వచ్చేటి ఉంటే ఎక్కడో సుదీర్ఘంగా కూడా దాదాపుగా 2 కిలోమీటర్లు అవతల ఆ ప్రాంతం ఉంటే దీనికి అటాచ్ అయిన హాస్పిటలే పోవాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే నేను అనుకుంటున్నాను ఏ నియోజకవర్గంలో చేయలే, జిల్లా కేంద్రంలో దాదాపుగా 70 సంవత్సరాల నుంచి కూడా ఉండే ఆర్ఎన్బి ఆఫీస్ కానీ, ఇరిగేషన్ ఆఫీస్ కూడా 8 ఎకరాల 32 సెంట్ల కూడా వెంటనే ఆ బిల్డింగ్లు వేరే చోట కట్టుకోమని చెప్పేసి అవి కూడా ప్రభుత్వ హాస్పిటల్కి కేటాయిస్తే అక్కడే అటాచ్డ్ కూడా ఇవన్నీ కూడా కట్టింది. పనులు కూడా ప్రారంభమైనాయి. రాబోయే ఒక 12 నుంచి 15 నెలల్లో కానీ ఈ రొంతు కూడా చేసుకుని వచ్చారు. నగర అభివృద్ధి పనుల్లో కీలకంగా మారిన హైవే పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడింది. నగరంతో పాటు అర్బన్, రూరల్ ఏరియాల్లోనూ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. 41 కోట్ల రూపాయలతో రుద్రంపేట పంచాయతీ, 43 కోట్ల రూపాయలతో నారాయణపురం పంచాయతీ అభివృద్ధికి చిరునామాగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు సుపరిపాలనకు వేదికగా నిలుస్తున్నాయి. గత టీడీపీ పాలనలో అనంతపురం నిర్లక్ష్యానికి గురైంది. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అల్లాడిపోయేవారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అప్పటి మేయర్ స్వరూప మధ్య గ్రూపు రాజకీయాలతో అనంతవాసులు నలిగిపోయారు. కానీ ఇప్పుడు జగన్ పాలనలో అనంత అభివృద్ధికి ప్రతిరూపంగా మారింది. రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్ సంబంధించిన క్లినిక్, హెల్త్ క్లినిక్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఈరోజు నిర్మిస్తూ అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధికి కొత్త బాట వేస్తూ ఆయన ఒక మార్కును సాధించుకున్నాడు. జగన్ పాలనలో కేవలం మౌలిక వసతుల కోసమే దాదాపు 1100 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. కరువు జిల్లాగా పేరున్న అనంతలో ఇప్పుడు ఆ పరిస్థితులు క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన అనంతలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఉంది.
అంతేకాదు అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2,400 కోట్ల రూపాయల సంక్షేమ ఫలాలను ప్రజలు అందుకోవడం మరో విశేషం. అందుకోసం ఒక ప్రశాంతతను కూడా మేము ఏర్పాటు చేసాం. ఈ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా కూడా ఒక ప్రశాంత వాతావరణం కూడా ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బాగా ప్రశాంతంగా కూడా అందరూ కూడా ఇక్కడికే రావాలి, చాలా ప్రశాంతంగా టౌన్ నగరం కూడా ఉందని చెప్పేసి కూడా ఉంటున్నారు. ఈరోజు మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా మేము ఒకటి ఆలోచిస్తున్నాం. ఈరోజు కేవలం ఈ రోడ్లు ఇవన్నీ చేసేదే కాకుండా ఒక ఉపాధి ఇచ్చే కేంద్రంగా కూడా ఈ జిల్లా కేంద్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక తలంపుతో కూడా మేమంతా కూడా వెళ్తున్నాం. అభివృద్ధి జరగలేదని విమర్శిస్తోన్న విపక్షాలకు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న పచ్చ మీడియాకి సవాల్ విసిరారు అనంత అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. ఓపెన్గా చెప్తున్నాను, ఒకటే ఒకటి తార్కాణం ఈ రోజు గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారే, పార్లమెంటు సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే మేయర్ కావచ్చు, వారు అందుకోసమే ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఎవరికైనా చెప్పలేకపోతున్నారు. అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని వైఎస్ జగన్ సర్కారు చెప్పిన విధంగా కళ్ళ ముందుంచింది.